వేసవి సెలవులు ముగియడంతో నేటి నుండి పాఠశాలల పునఃప్రారంభమయ్యాయి. విద్యాశాఖ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలను సైతం విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికాయి. ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. 2026-27 ఏడాదిగాను నూతన విద్యా సంవత్సరం ఆరంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. విద్యారంగానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పాఠ్య పుస్తకాలను సకాలంలో సరఫరా చేసింది. పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఘన స్వాగతం పలికే దిశగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కొన్ని పాఠశాలల్లో దానికి అనుగుణంగా ఏర్పాట్లు జరిగాయి. విద్యార్థులు వారి తల్లిదండ్రుల రాకతో పాఠశాలల వద్ద సందడి నెలకొంది. విద్యార్థుల రాకతో తరగతి గదులన్నీ కలకల్లాడాయి. ఇప్పటికే ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం పాఠశాల క్యాలెండర్ను విడుదల చేసింది. మొత్తం పని దినాలు 229 కాగా 87 రోజుల సెలవులు ప్రకటించారు. పరీక్షల షెడ్యూల్ సైతం విడుదల చేశారు. ఈ ఏడాది ఫలితాలు ఆశాజనకంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం రానున్న విద్యా సంవత్సరంలో సైతం మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించింది. ఈ కార్యాచరణను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు విద్యాశాఖ అధికారులు సమాయత్తమవుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తీశ్వరం ఆ పురాణ కథ మనం చూసుకున్నట్లయితే శ్రీకాళహస్తి, శ్రీ అంటే కాలిపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడింటికి మోక్షాన్ని ప్రసాదించినటువంటి ఈశ్వరుడు శ్రీకాళహస్తి ఈశ్వరుడుగా కాళహస్తి క్షేత్రంలో మనం భగవంతుని దర్శించుకుంటున్నాము. ఆ మూడింటి మోగజీవులకి మోక్షాన్ని ప్రసాదించాడు. మనం ఈ పద్యం మనం చూసుకున్నట్లయితే అడవులలో జీవించేవన్నీ కూడా అడవులలో దొరికే వాటిని తిని పూజిస్తున్నాయి. అన్ని జీవరాశులు కూడా, అడవులలో తిరిగే జంతువులు కూడా, పక్షులు అన్ని కూడా అడవులో ఏమేందో దొరుకుతున్నాయి అవన్నీ కూడా తిని జీవిస్తూ ఉన్నాయి. తర్వాత అందరూ స్వయంగా జీవిస్తున్నప్పుడు, స్వశక్తితో జీవిస్తున్నప్పుడు మనం రాజులను ఆశ్రయించాల్సిన పనే ఉంది. ఒకవేళ దేహి అనాల్సిన పనే ఉంది. మనం మన కష్టాన్ని మనం నమ్ముకుని మనం జీవించవచ్చు కదా. ఇతరులని ఆశ్రయించి వాళ్ళ చేత తిట్లు తిని, వాళ్ళ చేత దెబ్బలు తిని, వాళ్ళ చేత చీ అనిపించుకుని బ్రతకాల్సిన బ్రతుకెందుకు? భగవంతుడిని అనుకోండి. అన్ని మనకి ఈ సృష్టిలో భగవంతుడు మనకు అన్ని ప్రసాదించాడు. వాటితో జీవించవచ్చు. ఒకళ్ళని ఆశ్రయించి వాళ్ళు ఇచ్చేటటువంటి వాటికి గుర్తుపడి వాళ్ళకి సేవలు చేయాల్సిన పని లేదు. భగవంతుడు మీకు అన్ని ఇచ్చాడు. వాటిని చూసి మనం జీవించండి. వాటిని ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. అడవులలో జీవించే జీవరాశులన్నీ కూడా చక్కగా జీవిస్తూ ఉన్నాయి. మనము ఇతరుల మీద అంటే రాజులను ఆశ్రయించాల్సిన పని లేదు, ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు.
మన వ్యక్తిత్వాన్ని చంపుకొని జీవించాల్సిన అవసరం లేదు అని భగవంతుడికి ఈ దూర్చటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పినటువంటి పద్యం ఏంటంటే, భగవంతుడిని నమ్ముకోండి, మనుషుల్ని నమ్మదు, ఎవరిని నమ్మదు, భగవంతుడిని నమ్ముకోండి, మీ శక్తిని మీరు నమ్ముకోండి, మీరు చేసి భగవంతుని ఆశ్రయించండి. ఏమీ చేయకుండా భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. గాలిలో దీపం పెట్టి స్వామి నీదే భారం అంటే కుదరదు. అక్కడ రెండు చేతులున్న కనీసం అడ్డు పెట్టాలి. మన ప్రయత్నం మనం చేయండి, ఫలితాన్ని భగవంతుడికి వదిలేయండి. అందుకని ఎవరి మీద ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం లేదు. చక్కగా మన పని మనం చేసుకోవచ్చు, అన్ని హ్యాపీగా వ్యక్తిత్వంతో జీవించండి అని భగవంతుడికి చెప్పినటువంటి శ్రీకాళహస్తీశ్వర శతకంలో ఈ పద్యం చెప్పారు దూర్జటి మహాకవి. ఈ పిల్లలందరూ కూడా ఇలాంటి పద్యాలు నేర్చుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశం. మీరు నేర్చుకుని మంచి పౌరులుగా, మంచి విద్యార్థులుగా, మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళుగా జీవిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా ఈ పద్యాలను కూడా నేర్చుకోవాలని గవర్నమెంట్ ఉద్దేశము, ప్రభుత్వం యొక్క ఉద్దేశము.